ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం, నీ కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఈ పరలోక రాజ్యం చేరాలంటే నువ్వు మారు మనసు పొందాలా. మారు మనసు పొందడం అంటే చెడు మార్గం వదిలేసి మంచి మార్గంకు చేరడమే మారు మనసు. నీ యొక్క పాపపు పాపాలన్నీ వదిలేసి మంచి దేవుని వైపు చూడడమే మారు మనస్సు. దేవుని యందు దేవుని దగ్గర చూడడమే మారు మనస్సు. ఈ మారు మనసు పొందాలా. మారు మనసు పొందితేనే నువ్వు పరలోక రాజ్యానికి వరసులవుతావు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉండండి. అవునండి, మీ కళ్ళ మీదే ఉన్నది పరలోక రాజ్యము. ఎందుకంటే కాలము సంపూర్ణమైన అయి ఉన్నది. కాలము సంపూర్ణమైన